ఓం శ్రీ గురుభ్యో నమః. కుజగురువుల యొక్క సంయోగం అంటే గోచారరీత్యా వృషభ రాశిలో కుజుడు గురువు కలవటం అనేది మనకి జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా 45 రోజుల పాటు కుజుడు గురువుతో కంజంక్షన్ కావటం అనేది ఉండటం వల్ల వివిధ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలు విభిన్నంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఈ కుజగురుల యొక్క సంయోగాన్ని మనం చూసుకునేటట్టయితే కుజుడు గురువుకు మిత్రుడు, అంటే రెండు కూడా మిత్రగ్రహాలు వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మనకి కుజుడు యుద్ధకారకుడు, అంటే పోరాట ప్రతిమ కలిగిన గ్రహం, అంటే సైన్యాధ్యక్షుడని మనం చెప్పుకుంటాం. అలానే ఏదైతే కుజుడు ప్రమాదాలకి సంకేతం, అలానే ప్రమాదాలతో పాటు యుద్ధాన్ని చేయటం, కోర్టు సమస్యలు, అలానే భూ సంబంధమైన విషయాలు, అలానే అగ్రికల్చర్ ల్యాండు, ఇళ్ళు, కన్స్ట్రక్షను, కెమికల్ కంపెనీసు, రియల్ ఎస్టేట్ సంబంధించిన కారకుడు అంగారకుడు. అంగారకుడు గోచారరీత్యా సహజంగా 3, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. ఎవరి రాశి నుంచి అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి. అలానే గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు, కుటుంబకారకుడు. సంతానాన్ని ఇచ్చేది ఆయనే, ధనాన్ని ఇచ్చేది ఆయనే. ధనం మూలం మిదం జగత్తు. కుటుంబాన్ని ఇచ్చేవాడు కూడా గురువే. భాగ్య లాభాధిపతులు కూడా గురువు కారణభూతుడు అవుతాడు. అంటే గురుబలం ఉండాలి అని అంటారు. వివాహం కావటానికి కూడా గురువు ముఖ్యమైన పాత్రను వహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గురువు గోచారరీత్యా తన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురువు మంచివాడని మనకు గోచారం చెప్తుంది. ఇక్కడ అంటే మూల సూత్రాలు అనేవి చాలా ముఖ్యమైనవి నిజం చెప్పాలంటే, అందరూ కూడా తెలుసుకోవాలంటే. మరి కుజుడు గురువు శుక్రరాశిలో వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల ఏ రాశుల వాళ్ళకి 45 రోజుల పాటు బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనకి ఫలితాలు అనేవి గోచారరీత్యా ఫలితాలు కొన్ని మారిపోతూ ఉంటాయి. మేషరాశి వారికి ముఖ్యంగా కుజగురువుల యొక్క కలయిక ద్వితీయ స్థానంలో ఏర్పడటం, 45 రోజుల పాటు ఏర్పడటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే, మరి వాళ్ళకి ఆదాయపరంగా అనుకూలంగా ఉండటం, కొత్త ఆదాయం పరంగా వనరులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆదాయం అనేది వివిధ మార్గాల్లో ఏర్పడే అవకాశం, దానితో పాటు ఆర్థిక పరిస్థితులు బలంగా ఉంటుంది. ధన ప్రవాహం ఉండటం, ఆకస్మికంగా ధనలాభం, ఆర్థిక సమస్యల నుంచి కొంత ఉపశమనం లభించటం, ముఖ్యమైన పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసే అవకాశం, ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించటం, శుభ కార్యక్రమాలు నిర్వహించడం, విందులు వినోద కార్యక్రమాల్లో వెళ్ళటం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశాలు, చిరు వ్యాపారులకు అనుకూలంగా ఉండటం, విదేశీయం వెళ్ళటానికి ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి బాగా పెరగటం, దాన ధర్మాలు చేయటం, వ్యక్తిత్వం అనేది మెరుగుపడటం, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి భూ సంబంధించిన వివాదాలు కూడా బాగా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే భూమికి సంబంధించిన వివాదాలు కొన్ని ఉంటాయి, అలాంటివన్నీ కూడా వాళ్ళకి తగ్గే అవకాశం ఎక్కువగా ఉండటం. అలానే బంగారు ఆభరణాలు, అగ్రికల్చర్ సంబంధించిన ల్యాండ్స్ కొనుగోలు చేయటం ఉంటుంది. కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో వైవిధ్యాలన్నీ కూడా పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉండటం, అలానే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కుటుంబ పరంగా కొన్ని చికాకులున్నా భార్యాభర్తల మధ్యలో బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడే సందర్భం అనేది వద్దు. దానివల్ల ఏదో అంటే భర్తకి మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, భార్యకి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఇద్దరు కూడా పరస్పరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. ఎందుకంటే ద్వితీయ స్థానం ఎప్పుడూ కూడా కుటుంబాన్ని, ధనాన్ని, వాక్కుని ఇస్తుంది. కానీ 2వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల వీళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రతివాడిని ఆలోచన చేసి మాట్లాడాలి. మనకి శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, ఇలాంటివన్నీ కూడా మనం అనాలిసిస్ చేసుకొని వాళ్ళతో తెలివిగా ప్రవర్తించి లౌకిక జ్ఞానంతో వెళ్ళటం వలన
మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ దిశలో బాగా ఎక్కువగా ఉంటుంది. అలాంటి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళకి కానీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి టీచర్స్ కానీ, అలాంటి లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి ఉద్యోగపరంగా ప్రమోషన్ రావటం, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా విదేశీయానం జరిగే అవకాశం ఉంటుంది. ఏకాగ్రత బాగా పెరుగుతుంది. అలానే పోటీ పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత, గవర్నమెంట్ సెక్టార్ సంబంధించిన పనులు కూడా కావటం, పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు ప్రతి దానిలో కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి దానిలో కూడా వాళ్ళకి విజయం లభించే అవకాశం ఒకటి ఉంటుంది. కానీ బట్ మాట్లాడేటప్పుడు మటుకు కొంత పొదుపుగా మాట్లాడాలి. మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో చూసుకొని మాట్లాడుకోవాలి. ఉద్యోగస్తులకు కూడా తోటి సహచరులతోటి కొంత జాగ్రత్తగా ఉండి నేను చెప్పిన పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవటం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు అంటే ఇంకా వృద్ధి చెందాలన్నా, మనకు బాగున్నా ఇంకా బాగుండాలి అని అంటే, మనం వృద్ధి చెందాలంటే అంగారకుడి యొక్క స్తోత్ర పారాయణం చేసుకోవటం ఒకటి. అంగారకుడి యొక్క స్తోత్ర పారాయణంతో పాటు ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది అంగారకాయుద్ధే శక్తి హస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషాయుద్ధే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, 2 జంట సర్పాలను దానం చేయటం, రాహుకాలంలో దీపం పెట్టడం, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. దీంతోపాటు దత్తాత్రేయ స్వామి యొక్క పాలనంతో పాటు దత్త కవచాన్ని చదవటం ప్రతిరోజు కూడా. గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం చేయటం, దత్త కవచం చదవటం వీలైతే ప్రతిరోజు కూడా చేసుకోవటం తప్పేం లేదు. గురువారం రోజున ఉదయం కానీ, ప్రాతకాలం కానీ, ప్రదోషకాల సమయంలో కానీ దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని, మంగళవారం రోజున అంగారకాయుద్ధే శక్తి హస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్తో పాటు ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. దాంతోపాటు ఆరోగ్యపరంగా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని, మనకి ధనం కావలసిన వ్యక్తులందరూ కూడా ఓం యక్షాయ కుబేరాయ విశ్రణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. అలానే వీలైతే కందులు, దానితో పాటు శనగలు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇంకా వృద్ధి చెందాలంటే మనం కొన్ని రెమెడీస్ అనేవి ప్రత్యేకంగా చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.